హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ 2024 రివైజ్డ్ రిజల్ట్స్ డౌన్లోడ్ చేయడం కోసం స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు నిన్నటి నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఈ రివైజ్డ్ రిజల్ట్స్ గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ అదేవిధంగా అసలు ఈ రివైజ్డ్ రిజల్ట్స్ అంటే ఏంటి, ఆల్రెడీ ఎప్పుడో డౌన్లోడ్ చేసుకున్నాం కదా అనుకునే వాళ్ళకి లాస్ట్లో చెప్తాను దీని గురించి. బట్ ఈ రివైజ్డ్ రిజల్ట్స్ గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏదైతే ట్యాబ్ కనిపిస్తుందో మనకి రివైజ్డ్ రిజల్ట్స్ అని చెప్పి, అంటే రివైజ్డ్ స్కోర్ కార్డ్ అని కనిపిస్తుంది కదా. సో ఇదైతే ఇప్పటిది కాదండి, ప్రీవియస్గా మనకి స్టార్టింగ్లో గ్రేస్ మార్క్స్ యాడ్ చేసి గ్రేస్ మార్క్స్ తీసేసినప్పుడు ఒక రివైజ్డ్ స్కోర్ కార్డ్ ఇచ్చారు కదా, సో దానికి సంబంధించింది. దీన్ని క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసినప్పుడు మనకి ఓల్డ్ స్కోర్ కార్డే వస్తుందన్నమాట. అంటే పాత టైంలో రివైజ్ చేసి ఇచ్చారు కదా ఇంతకుముందు, అదే స్కోర్ కార్డు వస్తుంది. సో అయితే మనకి కోర్ట్ హియరింగ్లో ఎవరైతే స్టూడెంట్స్ ఒక క్వశ్చన్కి 2 ఆప్షన్స్ పెట్టారో, ఆటమ్స్ క్వశ్చన్కి 2 ఆప్షన్స్ పెట్టారో దాంట్లో ఒక ఆప్షన్ పెట్టిన వాళ్ళకి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, మిగతా ఆన్సర్ పెట్టిన వాళ్ళకి రాంగ్ అవుతుంది. సో ఆ రాంగ్ అయిన వాళ్ళకి 5 మార్క్స్ అనేది పోతాయి, మైనస్ మార్క్స్ అనేది వస్తాయి అని చెప్పారు కదా కోర్ట్ హియరింగ్లో. అందుకోసం మళ్ళీ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడాను రివైజ్డ్ స్కోర్ కార్డ్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇంకా ఎన్టీఏ వెబ్సైట్లో అయితే పబ్లిష్ చేయలేదు ఇప్పటి వరకు. మనకి ఇది ఏదైతే రివైజ్డ్ స్కోర్ కార్డ్ అని కనిపిస్తుందో ఇది పాతదనమాట. సో రీసెంట్ది అయితే కాదు, మీరు కంగారు పడకండి. నిన్న నైట్ 11:30కి కూడా ఓపెన్ చేశాను, అప్పుడు కూడా పాత స్కోర్ కార్డే వచ్చింది. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి ట్రై చేస్తే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో చాలామంది స్టూడెంట్స్ ఈ రివైజ్డ్ స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కావచ్చు, అందుకే సర్వర్ బిజీ వల్ల ఓపెన్ అవ్వట్లేదని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మనకి మళ్ళీ రివైజ్డ్ రిజల్ట్స్ పబ్లిష్ చేశారే అనుకోండి, ఇక్కడ పబ్లిక్ నోటీస్ ప్లేస్లో మనకు ఒక నోటీస్ ఇస్తారు, కోర్ట్ హియరింగ్లో వచ్చిన డెసిషన్ ప్రకారం మళ్ళీ రివైజ్డ్ రిజల్ట్స్ అనేది ఇస్తున్నాము, ఈ ట్యాబ్ని ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోవచ్చు అని చెప్పి. అదేవిధంగా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక సపరేట్ ట్యాబ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే దీన్నే నేమ్ చేంజ్ చేసి అయినా ఇవ్వచ్చు. సో కరెంట్ నౌ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే మనకి రివైజ్డ్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయలేదన్నమాట. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వన్స్ మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేయగానే, మళ్ళీ కొత్త రిజల్ట్స్ అనౌన్స్ చేయగానే మన టెలిగ్రామ్ గ్రూప్లోను, వాట్సాప్ గ్రూప్లోను, అదేవిధంగా యూట్యూబ్లోను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. అండ్ మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే కనుక ఇక్కడ కింద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.